అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ప్రధాన పార్టీలు లేదా కూటముల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. తమిళనాడులోని కీలక వర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు పోటాపోటీగా వరాలను ప్రకటిస్తూ ఉన్నాయి. గత కొంతకాలంగా తమిళనాడులో ఓట్ల శాతాన్ని పెంచుకుంటూ క్రమంగా బలపడుతున్న సీమాన్ ఎన్టీకే పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో సంచలనమైన హామీలను ఇచ్చింది. ఎన్టీకేను గెలిపిస్తే తమిళనాడులో ఏకంగా 5 రాజధానులు చేస్తామని, రాష్ట్ర ముఖ చిత్రాన్ని మారుస్తామని ఎన్టీకే ఇచ్చిన హామీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి గతంలో కంటే తీవ్రమైన పోటీ నెలకొంది. సాధారణంగా తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే కూటముల మధ్యనే పోటీ ఉండేది. కానీ విజయ్ టీవీకే శశికళ పార్టీ కొత్తగా బరిలోకి దిగుతుండడం, గత కొంతకాలంగా సీమాన్ నామ్, తమిళర్ కట్చి ప్రభావం క్రమంగా పెరుగుతుండడం వంటి పరిణామాలు ఈసారి తమిళనాడు ఎన్నికల్లో కీలకంగా మారాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కూటమి లేదా పార్టీ మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీమా నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చి ఒక ముఖ్యమైన శక్తిగా అవతరించే అవకాశం ఉంది. గత కొంతకాలంగా ఎన్టీకే పార్టీ ఓట్ల శాతం నిలకడగా పెరుగుతూ వస్తోంది. రెండు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో నామ్ తమిళర్ కట్చి పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుందనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈసారి కూడా ఇతర ప్రధాన పార్టీలతో ఎలాంటి పొత్తులు లేకుండా 234 నియోజకవర్గాల్లోనూ నామ్ తమిళర్ కట్చి పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని సీమాన్ ప్రకటించారు. మొత్తం 234 స్థానాలకు గాను 117 మహిళా అభ్యర్థులు, 117 పురుష అభ్యర్థులతో సమాన ప్రాతినిధ్యం కల్పించారు సీమాన్. వీరిలో 40 మంది ఇంజనీరు, 33 మంది లాయర్లు, 15 మంది వైద్యులు ఉన్నారు. సీమాన్ తన సొంత జిల్లా అయిన శివగంగలోని కారైకుడి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. సీమాన్ పార్టీకి క్రమంగా ఓట్ల శాతం పెరుగుతుండటంతో ఈసారి ఎన్నికల్లో నామ్ తమిళర్ కట్చి ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నామ్ తమిళర్ కట్చి పార్టీ 2026 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఎన్టీకే పార్టీ చీఫ్ కోఆర్డినేటర్ సీమాన్ చెన్నైలోని గిండిలో తమ పార్టీ మేనిఫెస్టోను ప్రకటిస్తూ అనేక సంచలన హామీలు వెల్లడించారు. 234 నియోజకవర్గాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతున్న సీమాన్ పార్టీ తమిళనాడులో అధికారంలోకి వస్తే రాష్ట్ర ముఖ చిత్రాన్ని మారుస్తామని హామీ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో సీమాన్ ఇచ్చిన హామీల్లో 5 రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం కీలకమైంది. రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం 5 రాజధానులు ఏర్పాటు చేసి తమిళనాడు సర్వతోముఖాభివృద్ధికి పాల్పడతామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. తిరుచిని పరిపాలనా రాజధానిగా, కోయంబత్తూరును వాణిజ్య రాజధానిగా, కన్యాకుమారిని ఆధ్యాత్మిక తత్వశాస్త్ర రాజధానిగా మారుస్తామని ప్రకటించారు. మిగిలిన 2 నగరాలను కూడా ప్రత్యేక హంగులతో అభివృద్ధి చేస్తామని సీమాన్ ప్రకటించారు. సామాజిక సంస్కరణల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న కుల ఆధారిత రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేస్తామని సీమాన్ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కుల ఆధారిత రిజర్వేషన్లకు బదులుగా తమిళ పౌరసత్వ రిజర్వేషన్ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడతామని సీమాన్ హామీ ఇచ్చారు. అలాగే పార్లమెంట్లో మహిళలకు ప్రత్యేక నియోజకవర్గాల కోసం పోరాడతామని సీమాన్ హామీ ఇచ్చారు. తమిళనాడు రాష్ట్రంలో స్వయం ప్రతిపత్తి, కేంద్రంలో కూటమి అనే నినాదంతో సాగుతామని సీమాన్ పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్ర పరిధిలోని రైల్వే యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండేలా చట్టం తీసుకొస్తామని సీమాన్ హామీ ఇచ్చారు. నీటి వ్యాపారాన్ని పూర్తిగా రద్దు చేసి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని ఉచితంగా అందిస్తామని, ప్రకృతి వైద్యానికి పెద్దపీట వేస్తూ ప్రత్యేకంగా సిద్ధ వైద్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని సీమాన్ హామీ ఇచ్చారు. అలాగే మద్యం, పొగాకు, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను రాష్ట్రం నుండి పూర్తిగా తొలగిస్తామని సీమాన్ హామీ ఇచ్చారు. తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డీఎంకే తమ మిత్రపక్షాలతో, అన్నా డీఎంకే తన మిత్రపక్షాలతో కలిసి కూటములుగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతుండగా సీమాన్ సారథ్యంలోని నామ్ తమిళర్ కట్చి, విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీలు మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తున్నాయి. పార్టీ ఆవిర్భావం నుండి నామ్ తమిళర్ కట్చి ఏ కూటమితో కలవకుండా స్వతంత్రంగానే పోటీ చేస్తూ తన పంథాను కొనసాగిస్తోంది. ద్రావిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తమిళ జాతీయవాదం అనే నినాదంతో సీమాన్ ఎన్టీకే పార్టీ యువతను ఆకట్టుకుంటోంది. విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం కూడా యువ ఓటర్లను లక్ష్యంగా చేసుకోవడం వల్ల ఎన్టీకే ఓట్లలో కొంత చీలిక వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎన్టీకే సాధించే ఓట్లు ప్రధానంగా ద్రావిడ పార్టీల గెలుపోటములను శాసించే అవకాశం ఉంది. ముఖ్యంగా అన్నాడీఎంకే ఓటు బ్యాంకుపై ఎన్టీకే ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తమిళనాడులో క్రమంగా ఓట్ల శాతాన్ని పెంచుకుంటూ బలపడుతున్న సీమాన్ ఎన్టీకే ఈసారి ఎన్నికల్లో ఏ మేరకు సత్తా చాటుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఎన్టీకే స్థాపించినప్పటి నుండి ఆ పార్టీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎన్టీకే ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. అయితే ఎన్టీకే చీఫ్ కోఆర్డినేటర్ సీమాన్ ఈసారి ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే 5 రాజధానులు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడంతో పాటు పలు కీలకమైన హామీలను ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్టీకే హామీలు తమిళనాడులోని ఓటర్లను ఏ మేరకు ఆకట్టుకుంటుందనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.